పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. మీన రాశి వారి యొక్క మాస ఫలితాలు 2026 జూలై మాసంలో మీన రాశి వారికి కుజుడు, గురువు, కేతువు 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 40% సుఫలితాలకు అవకాశం ఉంది. 2026 జూలై మాసంలో ఈ మీనరాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60% ప్రతికూల ఫలితాలు ఇచ్చే వాతావరణం ఉంది. ఈ మీనరాశి వారికి గత మాసంలాగా అనుకూల మాసం కాదు. ఈ జూలై మాసం కాస్త ప్రతికూల మాసంగా, ప్రతికూల ఫలితాలను ఇచ్చే మాసంగా చెప్పుకోవచ్చు. 2026 ఈ జూలై మాసంలో ఈ మీనరాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ జూలై నెలంతా కూడా తృతీయ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల స్థిరాస్తుల నుంచి నష్టాలు వస్తాయి. మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వస్తాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. వ్యవసాయ రంగంలో కూడా నష్టాలు వస్తాయి. వాహన సంబంధమైనటువంటి ప్రతికూలతలు అనగా వాహన రిపేర్లు కానీ, ప్రమాదాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. జన సహకార లోపం కనిపిస్తుంది. మీకంటే చిన్నవారితో గొడవలు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా పంచమంలో కర్కాటక రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక వృత్తి, ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువులకు వెళ్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఇక షష్టమ భావంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. షష్టమ భావంలో కేతువు అనుకూలంగా సంచరించడం వల్ల 2026 జూలై మాసంలో ఈ మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో గట్టి పోటీని సైతం అతి సునాయాసంగా, నిరాడంబరంగా ఎదుర్కొని మంచి విజయాలను, అవకాశాలను, లాభాలను అందుకుంటారు. కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా వారితో కలిసి కాలం గడుపుతారు. అలాగే భగవంతుని ఆశీస్సులు కూడా అందుకోగలుగుతారు. 2026 జూలై మాసంలో ఈ మీనరాశి వారికి కుజుడు, గురువు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ 40% శుభ్రతను అందిస్తున్నాయి. అలాగే 2026 జూలై మాసంలో మీనరాశి వారికి ప్రతికూలంగా సంచరించే గ్రహాలను కన్నా పరిశీలిస్తే షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై నెలలో చతుర్థ భావంలో మిథున రాశిలోను, పంచమ భావంలో కర్కాటక రాశిలోను ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో అధికారుల సహకార లోపం కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ మీరు వెనకబడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇందుకు అధికారుల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రితో మనస్పర్ధలు వస్తాయి. తండ్రి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ముందుకు పోనీయకుండా ఇబ్బందులు పెట్టే వాతావరణం కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు వస్తుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క సహకార లోపం వల్ల మీరు ఉన్నత పదవులను అందుకోలేకపోతారు. రాజకీయ నాయకులు కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా పంచమంలో కర్కాటక రాశిలోనే సంచరించడం వల్ల అశాంతికి గురయ్యే సంఘటనలు జరుగుతాయి. అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారంలో నష్టాలు వస్తుంది. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా షష్టమ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. స్త్రీలతో అభిప్రాయ భేదాలు వస్తాయి. మనస్పర్ధలు వస్తాయి. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయలేక ఇబ్బంది పడతారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. లాభం వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీకు లాభాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు జన్మరాశిలో సంచరించడం వల్ల సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. ఖర్చులు పెరిగిపోతాయి. సోమరితనం వల్ల కొన్ని పనులు మీరు వాయిదా వేసుకోగలుగుతారు. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు, కూలీలకు నష్టాలు, ప్రమాదాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు అధికమవుతాయి. ఇక వ్యయములో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. ఎప్పటి నుంచో 2026 జూలై మాసంలో కూడా ఈ రాహు సంచారం మీనరాశి వారికి వ్యయములో కుంభరాశిలోనే ఉంటుంది. కుంభరాశిలో రాహు సంచారం మీనరాశి వారికి వ్యయభావం 12వ భావం కావడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల చేతిలో మీరు మోసపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మరి 2026 జూలై మాసంలో ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా సూర్యుడికి, బుధుడికి, శుక్రుడికి, శనికి, రాహుకి
పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా 2026 జూలై మాసానికి గాను ఈ మీనరాశి వారు వ్యయంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం కానీ కనకదుర్గాదేవి దర్శనం కానీ చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. అమ్మవార్లకు ఎర్రటి పూలమాలను సమర్పించండి. ఇక జన్మ శని దోషం ఉంది గనక శనీశ్వర దర్శనం చేసుకోండి. శనివారం రోజు అవకాశం లేని వారు ప్రతి శనివారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ కానీ, వడమాల పూజ కానీ, సింధూర పూజ కానీ అక్కడ అందుబాటులో ఉండే పూజలు ఏదో ఒక పూజను నిర్వర్తించుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. షష్టమంలో శుక్ర సంచారం ఉంది గనక శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఇక పంచమ బుధదోషం ఉంది గనక బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించండి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోండి. చతుర్థ పంచమ భావాల్లో సూర్యుడు సంచరిస్తున్నాడు. ఈ సూర్యుని ప్రతికూలత నుంచి బయటపడడానికి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నాన కార్యక్రమాలు ముగించుకొని ఉదయించే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. 2026 జూలై మాసానికి గాను ఈ మీనరాశి వారు మినుములను, అలసందలను అనగా బొబ్బర్లను, పెసర్లను, గోధుమలను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2026 జూలై మాసానికి గాను ద్వాదశ రాశుల వారికి చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ జ్యోతిషాభిమానులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.